ఆనాటి సమకాలీన తమిళ రాజకీయాలపై సంధించిన అస్త్రం డబ్బింగ్ చిత్రం ప్రజారాజ్యం 1954 అక్టోబర్ 7న విడుదలయ్యింది. దీని తమిళ మూలం స్వర్గవాసల్ అదే సంవత్సరం మే 28న విడుదలయ్యింది. కోయంబత్తూర్లోని జూపిటర్ పిక్చర్స్కి చెందిన ఎం సోమసుందరం, ఎంకే కలియప్ప అనే మరొక భాగస్వామితో కలిసి పరిమళం బ్యానర్లో నిర్మించిన చిత్రం ఇది. ఇదే పేరుతో అన్నాదురై రాసిన రంగస్థల నాటకానికి వెండితెర రూపం ఈ చిత్రం. ఈ సినిమా కథ జానపద చిత్రాల శైలిలో సాగుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రజాభ్యుదయం కోసం, ప్రజారాజ్యం కోసం పెక్కు బాధలకు లోనైన ఒక పేద కుటుంబ గాథ ఈ చిత్రం. అనగనగా ఒక రాజ్యంలో యువకుడు కిషోర్, పేదవాడు, తోటమాలిగా పనిచేస్తుంటాడు, కవి, గాయకుడు కూడా. అతడికి తల్లి, ఒక చెల్లెలు ఉంటారు. చెల్లెలు ప్రేమించిన విజయవర్మ తండ్రి నిలువెత్తు బంగారం కట్నం కావాలంటే కిషోర్ దేశ సంచారానికి బయలుదేరతాడు తల్లి, చెల్లితో కలిసి. వేదాంత డిండిమస్వామి ప్రాపకంతో ప్రచండ భూపాలుడి కొలువులో ఆస్థాన కవిగా చేరతాడు. పక్క రాజ్యపు రాణి ప్రభావతీదేవిని వివాహం చేసుకోవాలని మధ్యవర్తిగా కిషోర్ని పంపిస్తాడు ప్రచండ భూపాలుడు. ఆ రాణి ప్రభావతీదేవి కిషోర్ని ప్రేమిస్తుంది. ఇది తెలుసుకుని ప్రచండ భూపాలుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. ఈలోగా వేదాంతస్వామి ప్రజల్ని స్వర్గానికి పంపిస్తాననే పథకం ప్రారంభిస్తాడు. ఎదిరించిన కిషోర్ దేశ బహిష్కారానికి గురవుతాడు. అతడి చెల్లి, తల్లి జైలు పాలవుతారు. అడవుల్లోకి వెళ్లిన కిషోర్ విజ్ఞాన సైన్యాన్ని సమీకరించి రాజుగారి ఆయుధ సైన్యాన్ని జయించి ప్రజారాజ్యాన్ని నెలకొల్పడం అనేది మిగతా కథ. ఈ చిత్రానికి తమిళంలో అన్నాదురై సంభాషణలు రాస్తే ఉడుమలై నారాయణ కవి పాటలు రాశారు. తెలుగులో మాటలు పాటలు రాసింది కొండముది గోపాలరాయశర్మ. ఈ చిత్రానికి తొలుత సంగీత దర్శకత్వం చేసింది సిఆర్ సుబ్బురామన్. ఆయన మధ్యలో కన్నుమూస్తే మిగతా పాటల్ని విశ్వనాథన్ రామ్మూర్తి పూర్తి చేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కిషోర్గా నటించింది అన్నాదురై శిష్యుడు కెఆర్ రామస్వామి. ఆయన చెల్లిగా అంజలీదేవి, ఆయనను ప్రేమించిన రాణి ప్రభావతిగా పద్మిని, రాజుగా వీరప్పన్, వేదాంతస్వామిగా బాలసుబ్రహ్మణ్యం మొదలైనవారు నటించారు. సెన్సారు చిక్కుల్లో పడి పలు కత్తిరింపులకు గురై విడుదలైన ఈ చిత్రం తమిళంలోనూ తెలుగులోనూ కూడా ప్రజాదరణ పొందలేదు.